దర్శన్తో ఎలాగైనా తినిపించుకోవాలని ప్లాన్ చేసిన సౌమ్య తన చేతులకి కట్లు కట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. ఏమైంది సౌమ్య అని దర్శన్ అడిగేసరికి కబోర్డ్లో చేతులు నలిగిపోయాయి సార్, చాలా నొప్పిగా ఉన్నాయి అన్నట్టు దీనంగా చెప్తూ ఉంటుంది సౌమ్య యాక్టింగ్ చేస్తూ. ఓ అవునా, సరే ఇలా కూర్చో అంటూ దర్శన్ సౌమ్యని కూర్చోబెట్టి తనే స్వయంగా తన చేతులతో సౌమ్యకి తినిపిస్తున్నట్టు సౌమ్య కళ్ళల్లో విహరిస్తూ ఉంటుంది. సౌమ్య అని గట్టిగా ఒక్కసారిగా దర్శన్ అరిచేసరికి ఊహల్లో నుండి బయటపడుతుంది. సౌమ్య ఏమైంది అని అడిగితే మళ్ళీ ఇలా చెప్తూ ఉంటుంది. కబోర్డ్లో చేతులు నలిగిపోయాయి సార్ అని చెప్తుంది. హో అవునా అని క్యాజువల్గా అనేస్తాడు దర్శన్. కూర్చోడానికి తినడానికి అన్నట్టు చైర్ పట్టుకోబోయి అమ్మా అని కావాలనే ఓవర్ యాక్టింగ్ చేస్తూ అంటూ అరుస్తూ ఉంటుంది సౌమ్య. దాంతో దర్శన్ శరణ్య అని గట్టిగా కేక వేస్తాడు. ఏంటండి అని అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటుంది శరణ్య. సౌమ్యకి చేతులు కబోర్డ్లో నలిగిపోయాయంట, చాలా నొప్పిగా ఉన్నాయంట, కాస్త హెల్ప్ చేయి అని దర్శన్ చెప్పగానే అలాగేనండి అంటూ అక్కడ ప్లేట్ తీసుకొని ప్లేట్లో రైస్ వడ్డించి కర్రీస్ ఉన్న బౌల్ మూతని ఓపెన్ చేసేసరికి అక్కడ కర్రీస్ ఏమీ ఉండవు. దాంతో శరణ్య అయ్యో సౌమ్య కర్రీస్ అయిపోయాయి అని అంటూనే ఒక్క నిమిషం అని కిచెన్లోకి ఆ రైస్ ప్లేట్ని తీసుకెళ్తుంది. ఆ రైస్లో పచ్చి కారం దండిగా వేస్తూ ఉంటుంది. ఆ అన్నాన్ని కారంతో కలుపుతూ ముద్దలు పిసుకుతూ ఇలా మనసులో తిట్టుకుంటూ ఉంటుంది శరణ్య. ఏంటే నా మొగునితోనే నువ్వు అన్నం తినిపించుకోవాలని కలలు కన్నట్టున్నావు కదా, ఈ పచ్చికారం ముద్దలతో నీ పుచ్చ రేగొడతా చూడు అని అంటూ గుడ్డు కారం కలిపిన అన్నాన్ని సౌమ్య ముందుకి తీసుకొస్తుంది శరణ్య. నీకోసం కొత్త ఆవకాయ వేసి నెయ్యి వేసి తీసుకొచ్చానమ్మా తిను అని అనగానే ఆ కాడికి సౌమ్య భయపడుతూనే ఉంటుంది. కానీ బలవంతంగా సౌమ్య నోటిలో అన్నం కుక్కేస్తుంది పెద్ద బుక్కని శరణ్య. దాంతో కారం తట్టుకోలేక అని అరుస్తూ నిజాన్ని బయటికి చెప్పలేక కళ్ళ నుండి నీరు కాలుస్తూ చెమటని కక్కుతూ మింగుతూ ఉంటుంది అన్నాన్ని సౌమ్య. కానీ శరణ్య బాగుందా, చాలా బాగుంది కదా, కొత్త ఆవకాయ నెయ్యి కదా అని శరణ్య అంటూ ఉండగా దర్శన్ కూడా శరణ్య మాటలనే నమ్మి సంతోషంగా ఫీల్ అవుతూ ఉండగా కావాలనే పెద్ద పెద్ద బుక్కలని సౌమ్య నోట్లో కుక్కుతూ ఉంటుంది శరణ్య. ఆ విధంగా శరణ్య దర్శన్ తినిపించాలని కలలు కన్న సౌమ్యకి బుద్ధి చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.